शिवाय गुरवे नमः। 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 సరే, పాప పుణ్యాలు, ఇహపరలోకాలు, వీటన్నిటి గురించి రామచంద్ర కర్మ ఫలములు, ఆ ఫలములను అనుభవించటానికి వేరే కొన్ని లోకాలు ఉన్నాయనే అనుకుందాం. ఆ లోకములో అనుభవాల వంటివే ఈ ఇహలోకంలో కూడా అనుభవానికి వస్తున్నాయి కదా. జాగ్రత్తలో పొందుచున్న సుఖ దుఃఖాలు కూడా కర్మ ఫల రూపాలే అని ఎందుకు అనుకోరాదు? జగత్తు ఉన్నది అని ఈ జీవుడు సంకల్పం కలిగి ఉన్నంత వరకు ఈ జగత్ అనుభవములు సత్యముగానే సుఖ దుఃఖాదులుగా ప్రాప్తించటం కొనసాగుతూనే ఉంటుంది. దానికి అంతే లేదు. నిరాకారమగు చైతన్యమున సాకారమగు ఈ జగత్తు చైతన్యము చేతనే సంకల్పించబడినదై ఇది నాకు దుఃఖము, ఇది నాకు సుఖము, ఇటువంటి సుఖ దుఃఖ అతి ఆశ్చర్య అతి సామాన్య రూప నిర్వచనాలన్నీ మూలముగా కలిగినదై ఉంది. పుష్పానికి సుగంధంలాగా, ఆకాశానికి శూన్యత్వంలాగా, వాయువుకు చలనత్వంలాగా చైతన్యమునకు ఈ బ్రహ్మాండ సృష్టిలన్నీ అభిన్నమే. చైతన్యమునకు వేరుగా చూస్తే సృష్టులన్నీ అత్యంత శూన్య రూపములు. ఆకాశం కంటే శూన్యత్వం వేరు కాదు, జలము కంటే ద్రవత్వం వేరు కాదు. సరే, ఇలా అన్ని కూడా అగ్ని కంటే ఉష్ణం భిన్నం కాదు అని. అలాగే చిదాకాశ స్వరూప పరమాత్మ కంటే జగత్తు వేరుగా లేదు. సృష్టి ఆదిలో కనిపించే ఈ జగత్తు, స్వప్నంలో కనిపించే దృశ్యము రెండు కూడా కూటస్థ చైతన్యము కంటే భిన్నము అవనే అవే. చిత్ చైతన్యం కంటే తెలియబడే జగత్తు వేరు కాదు అనే సిద్ధాంతానికి దృష్టాంతము స్వప్నమే. చిన్మాత్రము కంటే సారరూపమైనది ఏది ఈ జగత్తులో లేదు. జగద్ద్రష్ట చిన్మాత్ర స్వరూపుడేనని మరల గుర్తు చేస్తున్నాను. రామచంద్ర ఒకానొకడు ఉదయం అడవికి వెళ్ళి ఒక సింహాన్ని చూశాడు. భయపడి పరుగులు తీశాడు. ఎలాగో ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి నిద్రించినప్పుడు కలలో అతనికి సింహం కనిపించింది. ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న అనుభవములను విశ్లేషిస్తే రాత్రి స్వప్నంలో కనిపించిన సింహం ఉదయం చూసిన సింహమే కదా. రెండూ ఒకటే అయితే అడవిలో సింహం అడవిలోనే ఎందుకుంటోంది? కనుక స్వప్నంలో కనిపించేది వస్తువు లేకుండా స్మృతియే వస్తు రూపంగా కనిపిస్తుంది. అయితే స్వప్న సమయంలో అది సత్యమనే అనిపించింది కదా. కాబట్టి స్వప్నం మనకు ఇప్పుడు చర్చనీయాంశం. అంటే దాన్నే ఉదాహరణగా, చర్చనీయాంశం అంటే స్వప్నాన్ని ఏం చర్చించక్కర్లా, అది అబద్ధం అని అందరికీ తెలుసు. స్వప్నం నిజం కాదని తెలీదా? ప్రతి వాళ్ళకి తెలుసు. కాబట్టి చర్చ దాని మీద కాదు, దాని బేస్గా చేసుకుని ఈ యొక్క చైతన్యం గురించిందే. అంటే అక్కడ చైతన్యం అనేది నీలో లేకపోతే నీకు స్వప్నం వచ్చే అవకాశం ఏది? ఎందుకంటే స్వప్నం నీకు చైతన్యంగానే కనపడుతోంది తప్ప జడముగా కనిపించట్లేదు.
ఆ తేడా అర్థమైంది కదా. మీకు అందరికి ఇంకా స్వప్నం గురించి ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే అడగండి. లేదమ్మా. ఉమ్. అదే కదా చెప్పారు ఇప్పుడు, ఇన్నిసార్లు చెప్పింది అదే కదా. దాన్ని ఎందుకు కంపేర్ చేశారు? అది ఎలా అబద్ధమో నువ్వు నిద్ర లేచావు, అది అబద్ధం. ఇక్కడ కూడా అంటే జ్ఞానం కలిగే వరకు నువ్వు అది నిజం అన్నావు. ఆ ఏడ్చావు, బాధపడ అన్ని చేసేసావు, ఎందుకు అప్పుడు అది నిజం అన్నావు. కానీ ఎప్పుడైతే మెలకువ అనే అర్థం అంటే ఏంటి? జ్ఞానం కలిగినప్పుడు ఉన్నది బ్రహ్మమే, అన్యం లేదని తెలుసుకున్న తర్వాత కదా ఇదంతా కూడా నశిస్తోందని తెలిసింది. అప్పుడు తెలుసు నశిస్తోందని, కానీ అది మనం ఐడెంటిటీ చేయలేదు. అంటే అది ఒక అజ్ఞానం. అదంతా ఉంది, నశించినా మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది, అలా మన భావనలు వేరు. అంటే అసలు ఎక్కడ కూడా జ్ఞానం అనేది లేదు. కాబట్టి ఏదో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఏదో నడిపిస్తున్నాడు, ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ వస్తువు ఉండాలన్నా పోవాలన్నా ఏదైనా సరే ఆ భగవంతుడి యొక్క సంకల్పం అన్నా. ఇప్పుడు అదిరా ఉన్నదంతా అదే. ఏ బ్రహ్మమైతే ఈ దేవుళ్ళని కూడా సృష్టించాడో, దైవాన్ని, అదే అంతటా ఉంది. కాబట్టి ఇదంతా నశించేదే, ఉన్నది ఆయనే నాతో సహా అన్నది స్పష్టంగా ఉందా లేదా అందరికి? ఇంకేమన్నా జూమ్ లో వాళ్ళకి కూడా ఇంకెక్కడన్నా అనుమానాలు ఉన్నాయా? కాబట్టి స్వప్నం గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా. ఉందా అవసరం? అర్థమైంది కాబట్టి స్వప్నం అనేది కేవలం ఒక దృష్టాంతంగా చెప్పుకోవటమే తప్ప స్వప్నం నిజమని ఎప్పుడూ భావించరాదు. జగత్తు నిజమని భావిస్తే అసలు సాధనే జరగదు. కానీ ఇప్పుడు జగత్తు కూడా సత్యం కాదనేది అర్థమైంది కదా. బంధాలు గాని, విషయాలు గాని, ఒక వస్తువు గాని, ఏదైనా సరే చిరా 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 చరా ఆస్తులన్నీ చిరకాలంగా ఉండే ఆస్తులని. నేనేం తప్పు చెప్పలేదు. ఇప్పుడు నేను చిర అన్నానని చెర అంటాను. మనకి చిరకాలంగా ఉంటుంది అనుకుంటాం కదా. ఇల్లు, మన నగలు అన్ని చిరకాలం కదా. అంటే నగలు అమ్మేస్తే ఏదైనా జరగచ్చు. అందుకని స్థిరాస్తులు అంటే కథలన్నీ ఇల్లు గురించి చెప్తారు, భూముల గురించి చెప్తారు, స్థిరమైనది. నగలు అవన్నీ బ్యాంకులో డబ్బులన్నీ కదిలేవి, చిరకాలంగా ఉండి తర్వాత చలనం వచ్చి వెళ్ళిపోతాయి. రూల్ లేదు కానీ జరిగే వాళ్ళగా ఏదైనా జరగచ్చు. కానీ ఏవైనా మీతో పాటు ఎక్కడికైనా వస్తాయా? ఎంత భయం అండి. ఉంటే నిద్ర పడుతుందా? పోయే క్షణం వస్తే నిద్రపోతుంది. ఏదైనా జరగచ్చు. మెలుగుతూ ఉంటే కొట్టేరు. ఎన్నో ఉన్నాయి. అది కూడా చోర కళ అన్నారు 64 కళల్లో. కాబట్టి ఇవన్నీ అవే. వాటిల్లో అయితే స్పష్టత వచ్చింది కదా. వచ్చింది కానీ ఇంకా వదలలేదు. అదే ఎవరు వదలలేదు? నేనే వదలలేదు. అఖండమో లేదు, వదిలే మోహం. మరి మోహం పనికిరాంది, దానంత భయంకరమైన బురద ఇంకోటి లేదని తెలుసు. ఊబి, బురద కూడా కాదు అసలు, ఊబి. మరి ఎందుకుంది? అక్కర్లేని మోహం కదా. ఏది మితిమీరితే అతి సర్వత్రా వర్జయత్ అన్నారు. అంతేకాని అతి కొన్నిగా చెప్పలేదు, అతి సర్వత్రా. అది బంధమా, విషయమా, ఇంకోట ఏదైనా సరే అతి పనికిరాదు. అతి కాబట్టే వ్యామోహం అన్నాడు. దాన్ని ప్రేమ మంచిదే, ప్రేమ అతి అయితే వ్యామోహం అవుతుంది. ఇంకో రకంలో ద్వేషం వస్తుంది, ఇంకో రకంలో కోపం వస్తుంది. ఉన్నది అసలు ఒకటే ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటి? బాహ్యంలో ఉన్న ప్రేమ నిర్వచనమా? కానే కాదు. సెక్యూర్డ్ గా ఉండేది. అంటే ఏ సమయంలో వాళ్ళకి ఏది మంచి, నాకేది మంచి అనే విఘ్నత కలిగితే ప్రేమ. సామరస్యం. మాట చేతల్లో ఎక్కడా కూడా ఒకళ్ళని బాధ పెట్టే మాట గాని చేత గాని లేకపోవటమే ప్రేమ.
అంటే బాహ్యంలో ప్రేమ అంటే చాలా భయంకరమైన ఇవి ఉండబట్టి ప్రేమ అంటే మనకి చాలా చీప్ అయిపోయింది. ప్రేమ అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థల యందు కూడా నువ్వు పరమశాంతంగా ఉండటమే, అందరితో, అన్ని జీవరాశులతో. నువ్వు వాటిని ఏం చేయకపోతే నిన్నేం చేస్తే ఏదో నీ కర్మ బాగాలేకపోతే వచ్చి కలుస్తుంది కానీ, లేకపోతే అది నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు అసలు నామస్మరణ చెప్పుకుంటూ పోతే అది నీ దగ్గర కూడా వస్తుందా? రాదు. ఏది జరగదు మనకి అసలు. జరుగుతుందా? నామస్మరణ చేయకపోతే ఏం చేయాలి? గట్టిగా అరవాలి. అప్పుడు దానికి కూడా భయం కదా, పారిపోతుంది. అంత గట్టిగా అరవాలి. అందుకని ఇక ఇలా ఉంటుంది. కాబట్టి స్వప్నం గురించో దేని గురించో భయపడవు, బాధపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? జాగ్రత్తలు కూడా చూసి, ఇప్పుడు జాగ్రత్తలు చూసి మీరు వ్యామోహాల పేరు ఒక భయం కదా, నథింగ్ బట్ భయమే. గురుగారు భయం. మళ్ళీ నథింగ్ బట్ బ్రహ్మం మీద ఇష్టం లేకపోతే కదా. ఇవన్నీ ఎన్ని చెప్పినా ఇక్కడ ఇష్టం లేకపోవటం బట్టి కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అదే నీకు ఇష్టం ఉంటే ఇవన్నీ చెప్తారా? కాబట్టి కూడా కష్టపడి వచ్చావు. ఇష్టం లేకపోతే వస్తావా? గురువుగారు ఈసారి నాకు కలవటం కుదరదు గురువుగారు అనొచ్చు. అనకూడదని రూల్ ఎక్కడ ఉందా? అసలు తీరికే లేదు గురువు గారు, ఎన్ని పనులు అసలు వద్దా అని చాలా ఉండే మనసు. డైలాగులు కొట్టచ్చు. వచ్చినప్పటి నుంచి గోల వస్తానని కట్ రావద్దని చెప్పాను. ఇంకా సరేనని పాపం అని మళ్ళీ సరే రా అయితే. అందుకని ఫాస్ట్ గా రావాలని ఫ్లైట్ లో వచ్చి, అంటే ఇష్టమైనప్పుడు ఆ కష్టమో లేకపోతే డబ్బో ఇంకోటో అది ఇబ్బంది పెట్టదు. అక్కడ ఉన్నాయి అని అనుకోవటం తప్పు. అవతల వాళ్ళకి ఉన్నాయని ఖర్చు పెట్టలేదు. అది అవసరమైనది, అదే ముఖ్యమైనది కాబట్టి ఖర్చు పెట్టారు. లేదా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అలా ఉంది. కాబట్టి ఇంకా సరే అయితే రాలే. ఇక అంటే ఆ తపన అది ఉంది కాబట్టి రాగలిగారు. లేకపోతే ఏదో రీజన్ చెప్పచ్చు. ఇష్టం లేకపోతే కదా రీజన్స్ వస్తాయి. రీజన్ అన్నా సమర్థింపన్నా ఏదన్నా అవన్నీ నశించాయి. సత్యం ఏమిటో తెలుసు మీకు. బ్రహ్మ సత్యం అని కాదు, నేను చెప్పేది అబద్ధమా నిజం అన్న సంగతి ఎవరికి వాళ్ళకి తెలియదు. దొంగ యాక్షన్లో సమయం లేదా? మరి గురువు దగ్గరికే సమయం లేకపోతే ఇంకా నీకు ఎక్కడ సమయం ఉన్నట్టు? కాబట్టి ఇప్పుడు పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయను, ఒట్టిగా ఆయన చెప్పింది ఏదో చెప్తాను. కనుక స్వప్నంలో కనిపించేది స్వప్న సమయంలో ఇది అంశము అంటే ఇది ఒక విషయం అని అనిపిస్తుందే కానీ వేరేది కాదు కదా. ఇంకోటి ఏదన్నానా ఇదా విషయం అని కదా అంటాము. ఏదో ఒక విషయం మనకు వచ్చింది, అది ఎప్పటిది తెలీదు మనకి, ఏదో వచ్చింది. ఇక జగత్తు స్మృతి అనబడే ఇతపూర్వ అనుభవాలు దృష్టిని ప్రేరేపించినదై దృశ్యముగా అనుభూతమగుచున్నది. అయితే స్వప్న దృశ్యమునకు జాగ్రత్త దృశ్యమునకు ద్రష్ట ఒక్కడే కదా. అనగా ఉభయ సందర్భంలోనూ ద్రష్ట వేరుగా అప్రమేయుడై తాను మార్పులు చెందక ఆ రెండిటికి కేవల సాక్షి అయి అదే సందర్భంలో ఆ రెండిటికి అర్థము ప్రతిపాదించువాడై ఉన్నాడు. స్వప్నంలో కూడా సాక్షిగానే ఉన్నాడు కదా. అంటే వాడి యొక్క ఇంకొక అంశాన్ని ఏదన్నా అక్కడ ఇది అంశము తదంశము లాగా వాడి అంశమే కదా అక్కడ అదంతా చేసింది. అదే చెప్ప ద్రష్ట ఒకడే, వీడే కదా. జాగ్రత్తలో అయినా వీడే చూశాడు, వీడే పరిగెత్తాడు, అందులో ఏం సందేహం లేదు. సందేహం ఉందా? వాడే కదా చేసింది అక్కడైనా ఇక్కడైనా. కానీ లోపల అసలైన వాడైతే ఉన్నాడుగా సాక్షిగా. అది ఇప్పుడు మీరు నేను అని వ్యవహరిస్తున్నారు, వ్యవహరించకపోయినా వాడైతే ఉన్నాడు కదా, సాక్షిగానే ఉన్నాడు కదా. ఎందుకంటే మీకు స్వప్నంలో ఇంకోటి కనపడుతున్నాడు అంటే మీరు రెండా మీరు అది మనం గ్రహించలేదు ఎప్పుడు. మీరందరూ కూడా
స్వప్నంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను ఒకటి ఉన్నాను, ఇంకోటి నావాడే అంటే ఏదో రెండు వారు అంటే అంత ఆలోచన కూడా లేదు. కానీ సాక్షిగా చూసింది ఎవరు? ఆత్మే కదా. కాదా? అవునమ్మా. స్వప్నంలో చూసింది కూడా ఆత్మే, ఇక్కడ కూడా చూడబడింది ఆత్మే. వాడే చూశాడు. ఇంకోటి ఎవడన్నా వచ్చి చూశాడు ఆ పుణ్యాన్ని? పరిగెత్తింది వీడే కదా. ఆత్మేనమ్మా. కాబట్టి ద్రష్ట ఏ సమయంలో దేనిని ఏ దృష్టితో చూస్తాడో అది అట్లే అనుభవం అవుతుంది. దృశ్యము దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది. దృష్టి ద్రష్ట నుండే బయటికి వచ్చింది. ద్రష్ట ద్రష్టత్వం వహించక ముందే ఎలా ఉన్నాడో దృశ్య సందర్భంలో కూడా యథాతథంగా అలాగే ఉన్నాడు. అంటే బతికే ఉన్నాడు కదా, కాకపోతే పరిగెత్తాడు అంతే. బతికైతే ఉన్నాడు అంటే బ్రహ్మ ఉంది కదా. స్వప్నంలో కూడా బ్రహ్మ లేకపోతే స్వప్నం వాడికి ఎలా తెలుస్తుంది పాపం? తెలియదు. కాబట్టి ఈ జగత్తు యొక్క స్థితి స్వప్నంలో వలె కాకతాళీయం. ముత్యపు చిప్పలో వెండి ఏ కారణం చేత కనిపిస్తోంది? ఏ కారణము లేదు. కుందేటికి కొమ్ముళ్ళు ఉన్నట్లు దూరం నుండి చూసినప్పుడు అనిపిస్తుంది, కానీ నిజంగా ఉందా? అలాగే సృష్టి ఆది యందు ఈ జగత్తు జనించడానికి కారణమే లేదు, అందుచేత అది అసలు ఉత్పన్నమే అవలేదు. ఆద్య స్వరూపముకు బ్రహ్మమే జగద్రూపంగా కనిపిస్తూ బ్రహ్మ రూపముగానే స్థితి పొంది ఉన్నది. విచారణచే ఈ కనపడేదంతా ఆ పరమాత్మకు అభిన్నం అద్వితీయం అని ఎవరికైనా తెలియవచ్చు. మీ అందరికి తెలియబడలా? కొంచెం విచారణ, కాస్త బుర్ర పెట్టి పర్వాలేదు మా గురువు గారు చెప్పిన సత్యాలే అని అనుకుంటే ఆవిడేం ఆశించి అబద్ధం చెప్పట్లేదు. అనుమానం ఉంటుంది కదండి, ఈవిడ ఏదో చెప్తోంది, మన నుంచి ఏమైనా మన నుంచి ఏమైనా కావాలేమో అని. లేదమ్మా. ఇప్పుడు లేదు, మొదట్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు కదా. కొంచెం మెయింటైన్ చేద్దాం కదా. కొంచెం అనిపించచ్చు కదా, ఏమో ఎన్ని చెప్తున్నారు, ఒకటేసారి బాంబు పేలుస్తారేమో, ఇన్నాళ్ళకి లెక్క కట్టి డబ్బులు ఇమ్మంటారేమో, లేకపోతే ఇంకేదన్నా చెప్తారేమో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదమ్మా. ఎప్పుడు లేకపోతే చాలా సంతోషం కదా. ఇప్పుడు లేకపోతే ఇంకా తొందరగా బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. గురువు ఏంటి? ఆ విశ్వాసం ఉండాలి. గురువు మాట ఏంటి? గురువు ఏంటి ఉంటే గురువు మాట ఉంటుంది, లేకపోతే కాబట్టి ఇక్కడ ఇంకా ఎంతో శ్లేషం ఏదో ఉంది కదా, కాబట్టి స్థిరత్వం ఉండాలి. ఇది గురువు పట్ల ఉందని నేను అనను. గురువు చెప్పిన దాంట్లో విశ్వాసము ఉంది పరిపూర్ణంగా, మాట ఎందుకు గురి ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఎందుకు కూడా ఉంది కదా. కాబట్టి గోల. కానీ ఏది ఎక్కువ ఉందో దాని వైపు కదా తూకం. ఆ తూకం వేయట్లేదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు తూకం అయితే గురువు వైపుకి వెళ్ళిపోవాలి, అందుకని తూకం వేయటం మానేశారు. ఇంతకుముందు అయితే తూచుకున్నారు కదా, తూచుకునే కదా కొన్ని గుణాలు వదిలేస్తున్నారు. ఈ గుణాల వల్ల నిజమే, ఈ గుణాలు వదిలేస్తే బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఆనందంగా అని తూకం వేశారు అక్కడ, కాబట్టి వదిలేశారు. ఇక ఇప్పుడు తూకం వేయట్లే, ఎందుకంటే మన దగ్గర కొన్ని విషయాలే ఉన్నాయి కదా, చాలా వదిలేశారు, కొన్నే ఉన్నాయి. గురువు ఏమో బరువుగా ఉంటాడు, అందుకని తూకం వేయట్లే ఇప్పుడు. ఎందుకు కదా, వేస్తే మరి భ్రమలం అయిపోతారు. ఆ భ్రమం అయిపోతే కష్టం కదా అని అవ్వట్లేదు. ఒక భయం జైమిని మహర్షిలాగా, అందుకే ఆయన అసలు మొత్తం బోధే మార్చిపారు. తర్వాత ఎప్పుడో బుద్ధి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఆయన కాబట్టి అప్పుడు జైమిని మహర్షి అన్నారు, ఎందుకంటే మళ్ళీ అయ్యాడు కాబట్టి ఆయనకి జైమిని మహర్షి అన్నారు. కానీ ఆయనకి బుద్ధి వచ్చేంత ఆయుష్ ఉంది అక్కడ. మరి మీకుందా? ఉందంటే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. లేదు గురుగారు. లేదమ్మా. నాకైతే తెలియదు, నాకైతే అంత లేదు, అందుకని నేను జాగ్రత్తగా ఉంటాను. కాబట్టి ఇక్కడ ఆయుష్ అనేది కూడా ఎప్పుడు జ్ఞప్తిగా. ఆయన ఏం చెప్పారు రమణ మహర్షి, ఒక గంటలో నువ్వు చచ్చిపోతావంటే ఎలా సాధన చేయాలో అలా చెయ్యి.
సాధన ఎలా చేయాలి అన్నదానికి ఆయన చెప్పిన సమాధానం వినడానికి నిష్కర్షగా నిర్మోహమాటంగా ఏమిటి మరి అలా చెప్పారు అని అనిపిస్తుంది. అలా చెప్తే కానీ చెయ్యరు కదా, అలా చెప్పినా చేస్తున్నాను. మళ్ళీ అదే ఎన్ని చదువుతున్నారు ఏంటి గురు ఉపదేశమాల ఏంటి చదువుతున్నారు పొద్దున పూట? రత్నమాలలు ఎంత భయంకరంగా వచ్చాయి. అవునమ్మా. అయినా చూడండి మళ్ళీ అలా పట్టుకునే ఉన్నాం. ఎన్ని చదువుతున్నామో చదువుతున్నారు, అప్పుడు అబ్బా అంటున్నారు, అబ్బా అన్నప్పుడన్నా వదలట్లేదు. అమ్మా. ఆద్య స్వరూపమగు బ్రహ్మమే జగత్ రూపంగా కనిపిస్తూ బ్రహ్మ రూపంగానే స్థితి పొంది ఉన్నది. రత్నమునకు కాంతులు ఎట్లా అబుద్ధిపూర్వకంగా ప్రదర్శితమగుచున్నాయో బ్రహ్మసత్తా అట్లాగే జగత్ రూపంగా అబుద్ధిపూర్వకంగా స్ఫురిస్తోంది. రామచంద్ర, చైతన్యం యొక్క చమత్కారమే స్వరూపంగా కలిగి ఈ జగత్తు అనుభవం అవుతుంది. ఇది అసత్ రూపం, భ్రాంతి మాత్రమే, మహాకృత్రిమ స్వరూపం. అంటే ఈ జగత్తు జ్ఞాని దృష్టిలో అకృత్రిమగు బ్రహ్మంగానే భాషిస్తోంది కానీ సాకారయుక్త జగత్తుగా కాదు. ఎందుకు చెప్తారు ప్రతిసారి జ్ఞాని లక్షణాలు? మీరు మర్చిపోకూడదని, జ్ఞాని అంటే ఇంత అద్భుతంగా ఉంటుంది జ్ఞానం పొందిన తర్వాత అని ప్రతి చోట జ్ఞాని లక్షణాలు చెప్తూనే ఉంటారు. లేదా మర్చిపోతారు కదా జ్ఞాని లక్షణాలు. ఎందుకంటే మనకి కనపడుతున్న గురువు గురించి మనము మెచ్చుకుంటున్నారు తప్ప లక్షణాలను ఆచరించట్లేదు. గురువుకి మెచ్చుకోలు కావాలా? మీరు గురువుని మెచ్చుకోవటం ఏంటి అసలు? గురువుని మెచ్చుకుంటారా? గురువు యందు ఆరాధన పూర్వకమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి. అంతేగాని మీరు బాగా చెప్తున్నారు అంటే గురువుని ఏం చేసినట్టు పాపం. కానీ గురువు మీరు బాగా చెప్తున్నారండి అనడానికి లేదు, గురువు చెప్పేదే మంచిది, బాగానే చెప్తారు, సత్యం చెప్తారు కాబట్టి అది ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనది ఆ ఆరాధన పూర్వకం, మేము ఆచరించి చూపించాలి అన్న తపన మీలో ఉండాలి. ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయనటం కాదు, మీ ప్రవచనాల వల్ల నాలో ఇంత మార్పు కలిగింది, ఇంకా నేను చేసుకుంటాను అని చెప్తే గురువు సంతోషిస్తారు. బాహ్య గురువులకి వాళ్ళకి చెప్పాలి, మీ ప్రవచనాలు అద్భుతం అండి, చాలా బాగా చెప్తున్నారు అసలు, అది ఇదని చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి ఏం లక్ష్యం లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి ఫలితం ముట్టుతోంది కదా. బాహ్య ప్రపంచంలో ప్రవచనాలు చెప్పినప్పుడు మీరు ఇస్తారు కదా, కాబట్టి అక్కడ మీరు స్తోత్రం చదవగానే ఫలితం ఎలా వచ్చిందో అక్కడ వాళ్ళు చెప్పిన దానికి, కాబట్టి వాళ్ళకి వేరేది ఉండదు. లక్ష్యం ఏమన్నా ఉంటుందా? లేదు. ఇక్కడ సద్గురువుల లక్ష్యము బాహ్య ప్రపంచంతో ముడిపడి లేనే లేదు. వీళ్ళ లక్ష్యము తమను ఆశ్రయించిన వాళ్ళని తమంత వాళ్ళుగా, అంటే జ్ఞాన స్వరూపులుగా తీర్చిదిద్దటమే ఉంటుంది. అందుకనే కోపడతారు, లేకపోతే కోపడటం ఎందుకు? బయట ప్రవచనాల్లో కోపడతారా ఎవరినన్నా? లేదమ్మా. కోపడరు కదా, కోపడితే ఒక్కళ్ళన్నా ఉంటారా విని? అందుకనే అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఆత్మ అంటే అద్వైతానికి ప్రచారం అక్కర్లేదు, ప్రచారం చెయ్యరు కూడా అని అసలు అద్వైతాన్ని. ఎందుకంటే అద్వైతం అనేది నీకు ఇష్టపూర్వకంగా నువ్వు సాధించవలసింది, ఎవరికి వాళ్ళు సాధించాలి, ఇష్టంగా సాధించాలి, దాని యందు ఉత్సుకత తత్పరత ఉండాలి. అందుకని ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రమే బోధ జరుగుతుంది. కానీ ఇక్కడ అద్వైతం బోధించబడును అనో లేకపోతే బయట ప్రపంచంలోకి వెళ్ళో అద్వైతం బోధించరు. ఇక్కడ రాముల వారు అడిగారు కాబట్టి, సభలో అడిగారు కాబట్టి ఆ సభలోనే ఆయన చెప్పారు. ఇంకా కొంతమంది, ఎందుకంటే అక్కడ విశ్వామిత్రులు ఇంకా వేరే గురువులు కూడా ఉన్నారు అక్కడ, వారందరూ మేం కాదయ్యా నువ్వు చెప్పండి అని ఆయనని ఇచ్చేశారు. వాళ్ళు బ్రహ్మజ్ఞులే కానీ అందరూ కాదు నాయన వశిష్ఠ నువ్వే చెప్పాలి ఈ బోధ రాముల వారికి అని అన్నారు. కాబట్టి వశిష్ఠుల వారు చెప్పారు.
అందుకని విన్న వాళ్ళు విన్నారు, అందులో ఎంతమంది బాగుపడ్డారో మనకి చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ రాముల వారే ప్రధాన అంశం కాబట్టి అక్కడ రాముడినే ఉద్దేశిస్తూ జనులారా సభికులారా కూడా అన్నాడు కదా. అందులో కూడా ఎంతమంది తరించి ఉండవచ్చు, కానీ కథలో అప్రాముఖ్యం కాబట్టి వాళ్ళ పేర్లు మనకి చెప్పబడలేదు. కాబట్టి అద్వైతానికి వేల మంది ఉంటారు అని పొరపడరాదు. అంతమంది ఉంటే ఈ జగత్ ఎప్పుడో బ్రహ్మమయం అయిపోయేది. బ్రహ్మమయమే అంటే నేనేది చిన్న జనాలు కూడా అయ్యేవారు. కాబట్టి ఇక్కడ బోర్డులు పెట్టుకోవటం కానీ ప్రచారాలు కానీ అన్ని ఏమీ లేవు. మనది వేరే వాళ్ళు వినొచ్చు కానీ కామెంట్స్ లేవు కదా మన దానికి యూట్యూబ్ లో. ఎందుకంటే అది అనవసరం మనకి. నిజంగా వాడికి అద్వైతం గురించి కావాలి, నేను అద్వైతుడిగా ఉండాలనో బ్రహ్మం అనుకున్న వాడికి మార్గం బ్రహ్మమే చూపిస్తారు. మన దగ్గరికి వచ్చే అనుకోవచ్చు పాపం వాళ్ళు ఇది చేస్తారు, ఎందుకు మనకి అవసరమా? ఇది సంఖ్య పెట్టుకోవడానికి అందులో పెట్టలేదు. మీరందరూ ఎప్పుడంటే అప్పుడు వినడానికి, ఎవరన్నా అడిగితే సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదో ఇవ్వడానికని పెట్టాం, కానీ ఇవన్నీ రికార్డింగ్లు అవసరమా? మీరు రికార్డింగ్ చేస్తారని ఆ ప్రవచనాలు చెప్పేది. ఇక్కడ అద్వైతము అనేది ఎవరు అంటే వారికి మనస్ఫూర్తిగా ఇష్టమై వచ్చి ఆచరణలో పెట్టే వాళ్ళకి మాత్రమే ఉంటుంది తప్ప ఎవరంటే వాళ్ళకి చెప్పరు. చెప్తారా? మొదట్లో మీకు అద్వైతం చెప్పబడిందా? లేదమ్మా. ఈ అద్వైతం అంటే తేలిక అలానే కష్టం రెండూ ఉంటుంది. నువ్వు మనస్ఫూర్తిగా 100% అనుకోవచ్చు, అత్యంత సులభం. తేడా కాబట్టి ఇక్కడ ఇప్పుడు అది కూడా మీకు అనుభవమే కదా, 100% లేదు కదా. ఇప్పుడు అద్వైతం గురించి అర్థమైంది కదా. అందుకని ఇది మనకి ప్రచారం అది అన్ని కాదు. ప్రచారం కోరుకోరు గురువులు. దేనికి ప్రచారం? నాకు వచ్చని డబ్బు వాయించుకోవడానికి. ఎందుకు వచ్చని చెప్పడం ఏంటి? ఉన్నది అదే. అది ఎవరికైనా ఇది చెప్పలేదు, ఎవరికైనా సాధ్యమే. సరైన మార్గంలో వెళ్తే తొందరగా వెళ్తారు డెస్టినేషన్. సరైన మార్గంలో ప్రయాణం చేస్తే స్థితి పొందక ఏమవుతారు? సర్వులకు అది సాధ్యమే అని చెప్పారు కదా ఇక్కడ. ఒకటో చెప్పాం కదా ఇప్పుడే. సరే, ఒక సింహము ఏనుగు పిల్లను చీల్చివేసినట్టుగా నీ యొక్క ప్రశ్న, ఒక ప్రశ్న అడిగాడులే ఇవన్నీ ఏమిటి అది ఇదని, ఆక్షేపను ఛేదించి వైచి అభేద రూపముకు అద్వైత తత్వానుభూతిని ప్రసాదించే వాక్యాలు చెప్పుతున్నాను విను అన్నాడు. జాగ్రత్తగా వినమని. మళ్ళీ మళ్ళీ ఆయనకి సందేహాలు వస్తున్నాయి. చిన్నపిల్లాడు కాబట్టి అనుకోండి, కాబోయే మహారాజు కాబట్టి ఎన్నో సందేహాలు. అంటే ఆ పెరిగిన వాతావరణం అని నేను అనను, ఆ బుద్ధిలో జనించిన సందేహాలు, తాను అనుభవించిన జీవితం, అంతే తప్ప ఎప్పుడూ కూడా తాను పెరిగిన వాతావరణము లేకపోతే చిన్నప్పటి నుంచి అది ఎప్పుడు కుదరదు. ఎన్ని మార్కులు రాలేదు మనకి, ఇష్టమైన మార్కులు ఏవో తెచ్చుకోలేదు. మీరందరూ పుట్టినప్పుడు చిన్నప్పుడు ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచిస్తున్నారా? 25 ఏళ్ళప్పుడు ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయా? 30లోవి లేవు, ఏవి లేవు. అసలు ముందు రోజుదే లేదు ఇప్పుడు కదా. అరగంట ముందర ఒక ఆలోచన వస్తుంది ఇలాగే ఉండాలని, కానీ దాంట్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి కదా. అదే చెప్పారు. కాబట్టి ఈ జగత్తు అసత్తు, క్షణికమైన ప్రతిభాసచే ఉత్పన్నమవుతోంది. ఓ అని ఈ జగత్తు అసత్తు క్షణికమైన ప్రతిభాసచే ఉత్పన్నమవుతోంది అను సిద్ధాంతం మనం అంగీకరిస్తే నీవు చెప్పినట్లు క్షణిక దోషము ఘటిల్లగలదు. అయితే వేదాంత సిద్ధాంతము ఇదంతా క్షణికమని చెప్పి ఊరుకోవటం లేదు.
మరి నిత్య బ్రహ్మ సత్తారూపమగు ఈ జగత్తు బ్రహ్మమునందలి విశేషమగు అవిద్యావరణ విక్షేప శక్తుల ప్రభావం చేత ఒకప్పుడు ఆవిర్భవించినది అవుతోంది, మరొకప్పుడు తిరోభావం పొందుతోంది, అంటే నశిస్తోంది అని. ఒకప్పుడు స్థిరంగాను మరొకప్పుడు క్షణికంగాను భిన్న భిన్న రీతులుగా భాషిస్తోంది. కాబట్టి ఈ జగత్తు అనబడు దాని పట్ల స్మృతి ప్రత్యభిజ్ఞానము రెండూ తగినవే. కొయ్యలో చెక్కబడిన దేవతా విగ్రహం కొయ్యలోనే ఉండి ఉన్నట్లుగా ఈ జగద్రూప దృశ్యము స్వస్వరూపమగు చిదాకాశ చైతన్యమునందే చిత్రించబడినదై ఉన్నది. కాబట్టి కొయ్యలో నువ్వు ఏ చిత్రం చెక్కితే ఆ చిత్రం వస్తుంది, అంటే అందులో ఉంటేనే కదా అది వస్తుంది. అంటే ముందే ఉన్న దాంట్లో డిసైడ్ అయ్యిందా? బ్రహ్మ వల్లే డిసైడ్ అయ్యింది, వాటి వల్ల వస్తుంది. కాబట్టి ఇది బ్రహ్మం వల్లనే ఈ యొక్క సృష్టి జరిగింది. ఒక కొయ్య యొక్క కొన్ని విభాగములను ఉలితో ఛేదించి వడ్రంగి కొయ్యను దేవతా విగ్రహంగా మలుస్తాడు. కానీ అద్వితీయమగు చైతన్యమునందు జగత్ అనపడేది చెక్కటానికి ఉలి వంటి పరికరములు కానీ వడ్రంగి వంటి నిమిత్త ఉపాదాన కారణ, అంటే అలా అని మనం ఎవడో ఉన్నాడు అని అనడానికి లేదు. అందుకే చెప్పేది ఎన్నిసార్లు ఉదాహరణగానే చూడండి. ఇక్కడ వడ్రంగి ఎవరండి అని ప్రశ్న వేయకు. ఎందుకంటే ఉదాహరణ నీకు కేవలం అవగాహన కోసం చెప్పబడింది తప్ప సాక్షాత్ అదే ఇది అని చెప్పడానికి లేదు. ఒకళ్ళ రూపం ఇంకొకళ్ళతో అలా కొంత ఉంటాయండి, కొన్ని పోలికలు అలా కనపడుతూ ఉంటాయి. రాత్రి అమ్మాయి అనలేదు ఫేస్ అని ఉంటాయి, కానీ సాక్షాత్ అమ్మలాగే ఉండేవా? కొంతమంది అంటారు మీరు డిట్టో అలాగే ఉన్నారండి అంటుంటారు. అలా ఎలా ఉంటాం? కొంతమందికి ప్రింట్ ఉంటుంది, కానీ ఆలోచనలు అలవాట్లు వాళ్ళ యొక్క ఇది కేవలం ఫేస్ కొంచెం మనకి అలా అనిపిస్తుంది, అది మన దృష్టి. అదే పక్కవాడికి అలా కనిపించదు మరి. కాబట్టి ఇక్కడ ఏది కూడా ఇదమిత్తంగా ఇది ఇంతే అని చెప్పడానికి లేదు జగత్తులో. కాబట్టి వడ్రంగి చేశాడు, కాబట్టి ఇక్కడ వడ్రంగి ఎవరండి, ఏ ఊరితో చెక్కారు అంటే కష్టం అంతే. కాబట్టి ఇది ఎందుకని కారణరహితమైన వాడే బ్రహ్మం. వాడికి ఆయన కారణం చెప్పడం మనకి, ఆయన అంటూ ఉంటే కదా. కానీ ఉన్నది అతనే అన్నా బ్రహ్మమే అన్నా అదన్నా ఇదన్నా ఏదైనా సరే ఉన్నది ఏదో, అది నువ్వే, అది కూడా నువ్వే. ఎప్పుడు నువ్వు కూడా అంత శక్తిమంతుడు అవుతావు ఆయనలాగా వ్యవహారం చేస్తే. లేస మాత్రమైన జీవభావం ఉండరాదు. నేను ఫలానా నువ్వు చెప్పడానికే వీళ్ళే, ఏది చెప్పడానికి లేదు. నీ పేరు ఊరు నీ వంశమా ఇంకోట నువ్వు ఏది చెప్పినా దేనికి కట్టుబడి ఉన్నా అది జీవ లక్షణమే కదా. కాబట్టి దాని కర్మ నువ్వు అనుభవించవలసిందే. ఎందుకు కర్మ? మరి ఉద్యోగం చేసినప్పుడు డబ్బులు తీసుకోవటంలా, కర్మ చేసావు డబ్బులు తీసుకున్నావు, కర్మ కాదా? చెయ్యటం అనేది కర్మే కదా. అనుభవించినప్పుడు మన దుష్కర్మ అంటాం, లేదా ఇంకో కర్మ అంటాం. సింపులే కదా. పని చేసినందుకు కదా డబ్బులు నగలు అడుగుతారు మీరు, చీరలు. అరే బాగా డబ్బులు అంటే పని వాళ్ళతో కూడా చేయించాలి కదా. పనమ్మాయితో పని చేయించద్దు, చేయించకపోతే దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అది చేయట్లేదండి అంటే అవును ఎందుకు చేస్తుంది అది అలాగా? నువ్వు వెనకాల నుండి చేయిస్తే సరిగ్గా చూస్తుంది, లేదనుకోండి చేస్తుంది అది. ఎవరైనా అంతే, ఎవరో కొంతమంది మటుకు అలా చేస్తారు. సిన్సియారిటీ అందరిలో ఉందా? అప్పుడు మనం కూడా ప్రశ్న వేసుకోవచ్చు, నాలో ఉందా సిన్సియారిటీ అని. మనం మన పని సక్రమంగా చేస్తాం, మన ధర్మం మనం చేస్తున్నామా? అప్పుడు దాని అనే హక్కు మనకుందా? సింపుల్. ఇవన్నీ లాజిక్. ప్రశ్న విచారణ చేస్తే అన్ని తెలుస్తాయి. మన ధర్మం మనం చేయనప్పుడు దాన్ని అనే హక్కు ఎక్కడుందండి? అట్లా ఎవరిని అనే హక్కు లేదు మనకి. నీ ధర్మం చేసినప్పుడు అప్పుడు చూద్దాం. నిజంగా నీ ధర్మం నువ్వు చేస్తే నీకు ధర్మంగా ఉన్న వాళ్ళే వస్తారు నీ దగ్గరికి, వాళ్ళే వస్తారు. నీకు ఆ చూపు దృష్టి మారిపోతుంది అప్పుడు కదా. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు నీకు ధర్మ దృష్టి ఉంటుంది కదా. అప్పుడు వెనకాలే ఉంటావో కూర్చుంటావో ఏం జరిగితే అది జరుగుతుంది. ఓకే, శుభం భూయాలి. చలో. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఒక కొయ్య యొక్క కొన్ని విభాగములను ఉలితో ఛేదించి వడ్రంగి కొయ్యను దేవతా విగ్రహంగా మలుస్తున్నారు. కానీ అద్వితీయమగు చైతన్యమునందు జగత్తు అనబడేది చెక్కటానికి ఉలి వంటి పరికరాలు గాని వడ్రంగి వంటి నిమిత్త ఉపాదాన కారణాలు లేవు. ఈ జగత్తుకు వేరుగా కర్త ఎవరూ లేరు. కాదు, బ్రహ్మదేవుడు దీనికి కర్త కదా అని అంటావా? ప్రతి జీవునికి తన రీతిలో తన కల్పానుసారమే జగత్ అనుభవం ఉంటూ ఉండగా దానికి మరొకరికి కారణం ఆపాదించటం ఎట్లా? కనుక ఈ జగత్తు వడ్రంగి వృక్షకాండ ఖండంలో చెక్కే దేవతా విగ్రహం వంటిది కాదు. జడమగు వృక్ష స్తంభాన్ని ఎవరో చెక్కితే కాని దేవతా విగ్రహంగా బయలుపడదు. కానీ చైతన్యమైన ఆ చైతన్యం యొక్క ప్రభావం చేతనే జగత్తు అనే విగ్రహము పూర్ణంగా అభివ్యక్తం అవుతుంది, ప్రకాశించటం జరుగుతోంది. ప్రతి జీవుని యందు తన యందు తాను బ్రహ్మదేవత్వం వహించి ఉండటం ఏర్పడియే ఉంది. ఈ జగత్తు సర్వదా చిదాకాశమే. ఇది పరమార్థ స్వరూపము నుండి చ్యుతిని పొందకుండానే చిన్మాత్రత్వముచే స్వ ఆత్మయందే నెలకొని ఉంటుంది. కాబట్టి ప్రళయ సుషుప్తి సమయములలో ఇది సత్తామాత్ర స్వరూపం పొందినదై ఉంటుంది. అనగా ఆ సమయములలో ఇది కనపడపోయినప్పటికీ లేకుండా పోవటం లేదు. సృష్టి ఆది యందు ప్రప్రథమంగా ఈ చైతన్యం నిర్వికల్ప రూపంగానే ఉన్నది. ఆ తరువాత ప్రాణుల అభిష్టానుసారంగా మనోవికల్పములచే చిత్ర విచిత్రములైన సృష్టుల కల్పనను గావించుచుంది. అనగా ఈ రోజు కన్న కలలాగా చిదాకాశ రూపమగు చైతన్యము తన హృదయంలో జగద్రూప దృశ్య పరంపరలను తానే కల్పించుకొనుచున్నది. చిన్మాత్రముతో కూడి సత్తా సామాన్య రూపమైనట్టి జగత్తుకే బీజ రూపమైనట్టి బ్రహ్మకళ. ఆ బ్రహ్మకళ యందు ప్రతిబింబించే చైతన్యము ఇది ప్రాణాదియుక్తముకు ప్రతిబింబ స్వరూపముకు జీవుడు. ఇది అభిమాన వృత్తి ప్రధానమగు ఆ చిత్ ప్రతిబింబ రూపమగు అహంకారం. నిశ్చయాత్మక ప్రతిబింబ చైతన్య రూపమగు బుద్ధి. సంకల్పాత్మక ప్రతిబింబ చైతన్య రూపమగు చిత్తం. కాలము, ఆకాశము, వీడు, వాడు, నేను, నీవు అనే రూపాలు, క్రియ, ఈ పంచతన్మాత్రలు, ఇంద్రియ సమూహాలు, మనోబుద్ధి, ఇంద్రియ చిత్త అహంకారాది రూపమగు మొదలైనవి, దేహ ఇంద్రియ సమూహ మధ్యగా సంచరించే సూక్ష్మదేహం, స్థూల శరీరం, నేను బ్రహ్మదేవుడను, నేను విష్ణుడను, నేను మహేశ్వరుడను, నేను సూర్యుడను, ఇహ బాహ్యము, సృష్టి, జగత్తు ఇవన్నీ కూడా చైతన్యము తన యందు సృష్టి ఆది యందు కల్పన గావించుకోవచ్చు. అట్టి కల్పనా సమూహం అంతా కూడా సర్వదా అతి నిర్మలమగు చిదాకాశమే అయి ఉన్నది. ఎన్ని అయినా కూడా ఎక్కడా కూడా వేరు ఇది లేదు, అంతా నిర్మలంగానే ఉంది. ఇన్నిగా విభజించబడ్డా ఎక్కడా కూడా దోషం అంటలేదు, దోషరహితముగానే విభజించబడి కనపడుతుంది. చిదాకాశము కంటే అన్యముగా అణుమాత్రం కూడా లేనే లేదు.
కాబట్టి రామచంద్ర, అజ్ఞానులచే కల్పించబడే జడ పదార్థ సమూహం ఎచ్చట, స్మృతి ఎచ్చట, ద్వైత ఏకత్వం ఎచ్చట, చిదాకాశ రూపమేగు విశాల జగత్ ఖండము కారణము లేకయే స్వప్నంలో లాగా భాషించుచు వికారయుక్తంగా ఉన్న దాని వలె భాషిస్తోంది. చిన్మయమగు ఆకాశంన చిన్మయ రూపమే అయి ఈ జగత్తు స్ఫురించుచున్నది. అట్టి జగత్తును తెలుసుకొనుచున్నది కూడా చిదాత్మయే. తెలుసుకునేది తెలియబడేది కూడా చిదాత్మ రూపమే అయి ఉండగా ఇహ కల్పిత జగత్తు ఎచ్చట? ఆకాశంలో శూన్యత్వంలాగా ఏకం శాంతమైనట్టి చిదాకాశమున చిదాకాశ రూపమేయగు జగత్తు స్ఫురిస్తూ ఉంటే ఇక స్మృతి ఏమి, స్వప్నం ఎచ్చట, కాలం ఎచ్చట? ఈ బ్రహ్మాండాల కల్పన ఉన్నదా? రామచంద్ర, చిద్ఘనము యొక్క అంతరమున ఏ సత్త కలదో అదే బాహ్యంగా పంచభూత రూపంగా ప్రదర్శితమవుతోందయ్యా. వాస్తవానికి బాహ్యమున గాని అభ్యంతరమున గాని సన్మాత్రము తప్ప వేరేది ఏది లేనే లేదు. ఓ వాదోపవాదములు చేయి మిత్రులారా, ఇది వినండి. అవయవరహితము, శాంతము, వాక్కునకు అవిషయమైనట్టి చిన్మాత్రము నుండి కారణము లేకయే ఏది ఉత్పన్నమగుచున్నదో అది మంచుశిల యొక్క ఆకారం వలె ఉత్పన్నము కాకయే ఉన్నది. మంచుశిల నిజంగా ఉంటుందా? అయినా కూటస్థమగు చైతన్యమును వికారవంతం చేసేదెవరు? ఎట్లా వికారం అవుతోంది? అందుచేత పరబ్రహ్మము ఎట్టి శుద్ధ చిన్మయ స్వరూపం అయి ఉన్నదో ఈ దృశ్య జగత్తు కూడా అట్టి చిన్మయ స్వరూపమే. కలలో ఏది ద్రష్ట రూపమో అదే స్వప్నం కదా, ఏది స్వప్న నగరమో అదే స్వప్న ద్రష్ట రూపం కదా. అందుచేత దృశ్యం ఒకంత కూడా లేదు. నిర్మల జలంలో ధూళి ఉంటుందా? పరమ చిదాకాశంలో దృశ్యం లేదు. ఇహ ఇక్కడ ఏది భాషించుచున్నదో అది విషయరహితమై కాబట్టి స్వమాత్ర ప్రకాశమై ప్రశాంతమైనట్టి చిన్మాత్రమే. తన యందు ఈ ప్రకారంగా జగత్తు వలె స్థితి పొందినది. పూర్ణమగు బ్రహ్మము నుండి పూర్ణము ప్రకాశ రూపమగు ఈ జగత్తు వాస్తవానికి ఉత్పన్నం కాకయే ఉన్నదో కానీ ఉత్పన్నమై ఉన్నట్లుగా భాషించుచుంది. అదంతా కూడా ప్రకాశ రూపమగు పరమాత్మయే. కాబట్టి నాకు కనిపిస్తోంది కదండి, ఓకే, నీ కనపడినా అది కూడా పరబ్రహ్మమే, కనపట్టలేదు అయినా పరబ్రహ్మమే. నువ్వు ఎలా అనుకున్నా అది చిన్మయ పరబ్రహ్మమే, నిర్మలమైనదే. దృశ్యం ఒకటి జరిగింది, ఒక్కొక్కడి ఉద్దేశం ప్రకారం ఆ దృశ్యం ఒక్కొక్క రూపంగా ఉంటుంది. మంచి చెడులు అనేవి అంతే కదా. అర్థమైంది గురుగారు. ఇంకా నువ్వు లేనప్పుడు నీకెందుకు? ఎందుకంటే నేను ఫలానా రోజు నుంచి ఉండను అని నీకు ఏమన్నా డిసిషన్ ఉందా? లేదు కదా. కాబట్టి అది ప్రళయమా ఇంకోట అని భావించడానికి ఆస్కారం ఏది కదా. ఎంతో మంది వెళ్ళిపోయారు, ప్రళయం వచ్చిందా? ఎంతో మంది పుట్టిన వాళ్ళు చనిపోలేదా? అవునమ్మా, జీవుడు కాబట్టి వాడికి తెలియదు, వాడికి జన్మలు ఉన్నాయి. జీవుడికి జన్మలు ఉన్నాయని కదా, వాడు ఏదో కర్మ చేశాడు, వాడు అనుభవించక తప్పదు కదా. వాడు మళ్ళీ పుడుతున్నాడనే కదా చెప్పేది. అయితే మనిషిగానే పుడతాడని చెప్పలేదు. ఏ జన్మైనా ఎంత అన్నాడు. ఇదంతా కూడా నిజంగా చేస్తే జీవుడు ఉండటం కానీ మరణించటం కానీ ఇలాంటివన్నీ జరిగాయా? ఇవన్నీ ఉన్నట్ట? బ్రహ్మ దృష్టిలో లేదు. బ్రహ్మ దృష్టిలో అంతా తానే. మరి బ్రహ్మ చనిపోవటము మళ్ళీ పుట్టడం అంటూ ఉంటుందా? కానీ ఆయన ఒక మాయ కల్పించాడు. ఏమని? రే నువ్వు నేను అని తిరిగావనుకో, నేను నా గోత్రం నా కులం ఇలాంటివన్నీ పెట్టుకున్నారు కదా, ఐడెంటిటీతో కదా తిరుగుతున్నారు.
నువ్వు ఇలా పెట్టు తిరిగావనుకోరా, సో నీకు ఇలాంటివన్నీ కలుగుతాయి అన్నాడు. అదే మాయ అన్నాడు. మాయ అంటే వేరే ఏం లేదు, నేను అని తిరగటమే మాయ. నువ్వు ఎప్పుడైతే మాయలోంచి బయటకు వచ్చావో నువ్వు నేను సమానమే. నీకు చావు లేదు, పుట్టుకాలి, జన్మరాహిత్యం అదే. సింపుల్ లాజిక్. నేను అని తిరిగేవాడికి అవన్నీ ఉన్నాయని అన్నాడు ఆయనే, అదే నా మాయరా అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అంతే, నా మాయను ఎవడు దాటలేడు, నన్ను తెలుసుకున్నవాడు మాత్రమే నా మాయను దాటగలుగుతాడు అన్నాడు. ఆయన మాయ అంటే నువ్వు తిరుగుతున్నావు కాబట్టి దాన్ని ఆయన చెప్పాడు ఇది నాదేరా అని. అంతేగాని నేను కల్పించాను లేకపోతే నీకు ఆ బుద్ధి నేను పుట్టించానని చెప్పటం లేదు. ఆయన చెప్పాడా ఆ బుద్ధి నీకు ఇదని? చెప్పలేదు. ఆయన తెలియపరుస్తూనే అన్నాడు కదా, అంత దైవందే, దైవం అనే తెలియచెప్పాడు నీకు. అందరికీ తెలుసు దైవం అని, అన్పడికి కూడా బాగా తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుడు తెలియని వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆశించటం లేకుండా ఆ భగవంతుడిని ఉపాసన చేసావు అనుకో, ఆయన ఇందులోకి తీసుకొస్తాడు. ఇప్పుడు సత్సంగంలో ఉన్న కొంతమందికి మేము అలా చేయలేదండి అన్నారు కదా. అంటే నీవే సర్వం అని భగవంతుడి ఆరాధన చెయ్యలేదు, మరి మాకెందుకు వచ్చిందండి అన్న ప్రశ్న. అనుగ్రహం ఎందుకు కలిగింది? ఇక కొన్ని కోట్ల జన్మలు అయి ఉంటాయి కదా, ఏదో చేశాడు ఆయన. కాబట్టి అవన్నీ మనకి లెక్క ఆయన చెప్పడు. ఒరే నీకు ఎందుకురా అవన్నీ, ఇప్పుడు లభించింది కదా, సాధకం చేసుకో, సద్వినియోగం చెయ్యి అన్నారు. మాయ ఇప్పుడు తెలియబడింది కదా నీకు, అదంతా మాయే, అదంతా నశించేది. మంచు శిల్పంలాగా. మంచు శిల్పం కనపడుతుంది, ఎంతసేపు ఉంటుంది అది? నీ జీవితం కూడా అంతేరా. మాయ అంత తేలికది పోగొట్టుకోవడం. మాయ కష్టమైంది ఏం కాదు, అయితే నేనుతో తిరిగేవాడికి కష్టమే, ఎందుకంటే వాడు అది వదలట్లేదు కదా. నేను అన్న ఐడెంటిటీని వాడు పోగొట్టుకోవడానికి వాడికి ఇష్టం లేదు. మీ భయాలు, సమర్థింపులు సర్వము నేనుతో ఉన్నవే కదా. బ్రహ్మానికి భయం ఎందుకు? భేదభావం దేనికి? బ్రహ్మం అబద్ధం ఆడుతుందా? ఏం అవసరం అసలు? బ్రహ్మం ఆడదు, అబద్ధం ఆడదు, భేదభావం లేదు, ఈర్ష్యాసూయాలు అసలు ఏమీ లేవు బ్రహ్మానికి. ఉన్నాయా? నిర్మలం. కానీ వీడేం చేస్తున్నాడు? జీవుడి కింద నేను నా అంత గొప్పవాళ్ళు లేదు. ఇక రకరకాలు కుర్రెకో బుద్ధి. కాబట్టి ఆయన అది కూడా స్పష్టంగానే చెప్పాడు భగవద్గీత విన్నవాళ్ళకి. కానీ వాడు గ్రహించిన వాడు మార్చుకుంటాడు. అంతేలే, ఆయన మాయ కాకపోతే ఏముంది, సరేలే అనుకుని తిరిగేవాడు తిరుగుతున్నాడు. కర్తృత్వంతో కదా చేస్తున్నారు. కర్తృత్వంతో చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నానగోలు ఆశించడం అనేది వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఇప్పుడు అనుభవించేదంతా అదే కదా. ఎప్పుడైతే కర్తృత్వ భావం లేకుండా ఉన్నారో మీకు అంటే కలిగిన అనుభూతి కావచ్చు, అనుభవాలు కనపచ్చు, పరిస్థితులు తేడా ఉందా లేదా? అది అందరికీ అనుభవమే. సాధనలోకి వచ్చిన తర్వాత దాని యందు అనురక్తి లేకుండా విషయాల పట్ల ఉంటే ఆ విషయాలు మీకు దుఃఖాన్ని కలిగించటం లేదు. అనురక్తి కలిగి ఉన్న విషయాలే మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అది మీకు స్పష్టంగా విదితం అయింది కదా, ఇంకేముంది? కాబట్టి నువ్వు జీవుడిగా ఉన్నావా, తప్పదు. ఆయన స్పష్టంగానే చెప్పాడు భగవద్గీతలో కూడా. ఇంకేముందా? పర్వాలేదు, స్పష్టం చేసుకోవాలి. కాబట్టి ఆ భేదమే ఇక్కడ చూపిస్తున్నాం. ఒక శిలను చెక్కాలి అంటే చెక్కేవాడు ఉండాలి, పరికరాలు ఉండాలి, ఆ చిత్రం ఉండాలి, ఎన్నో ఉండాలి. ఇక్కడ అసలు ఇన్ని చేయడానికి ఎవడున్నాడు కర్త? ఎవడన్నా వచ్చాడా నేను కర్తనని? బ్రహ్మం వేద రూపంలో ప్రకటితమయ్యాడు. అది మనం బోధగా చెప్పుకుంటున్నాం. నమ్మినవాడు బ్రహ్మం అవుతాడు, నమ్మనివాడు
అనుభవిస్తాడు. జీవుడని తేలిగ్గా తీసుకుంటే కుదరదు, అనుభవిస్తాడు అన్నారు. జీవుడని తేలిగ్గా తీసుకున్నారనుకోండి, పర్లేదులేండి మళ్ళీ పుడతాం మళ్ళీ చేస్తాం అంతే కదా అని అన్న తేలిగ్గా. కానీ ఇంత అనుభవించాలి అన్నప్పుడు కాబట్టి ఎప్పుడైతే ఈ మాయ తెర తీయగ రాదా అని పాట హనుమాచార్యులు ఏమిటి, నా అజ్ఞానం తెర తీసే స్వామి, తీస్తే ఆయన కనపడతాడు, స్వామి బ్రహ్మము కనపడతాడంటే నువ్వు లీనం అవుతావని అర్థం. ఏదో సినిమా ఫోటోగ్రఫీ అంటే ఆ తెరని అడ్డంగా పెడతారు, అవతల స్వామి ఇవతల భక్తుడని, లేక అందులో లీనమైపోతాడు. లీనమైపోయాక ఇంకా ఎక్కడున్నాడు, ఐడెంటిటీ ఎక్కడుంది? కాబట్టి నువ్వు ఏది చేసినా ఐడెంటిటీ లేకుండా చేసినప్పుడు అది బ్రహ్మ లక్షణం అవుతుంది. నీ ధర్మం కూడా అదే చేయమనేది, ఐడెంటిటీ లేకుండా నీ ధర్మం చేయి. ధర్మం అప్పుడు ఐడెంటిటీ పెట్టుకోడు ఎవడు. నేను అమ్మని అని ఐడెంటిటీ తోటి చేస్తారా? తల్లిని కాబట్టి నేను చేయాలి, నా ధర్మం అంతే. ఒరే నేను అమ్మను కాబట్టి చేస్తున్నాను రా అంటే, అమ్మవు కాబట్టే చెయ్యాలి కదా. అంతేగాని ఒరే నేను అమ్మను రా అందుకే, లేకపోతే నీకు ఎవడు చేస్తాడు రా అంటారా? అంటానికి లేదు. అమ్మ ధర్మం అంతే, అది ఎక్కడి వరకు అక్కడ వరకు. అంతేగాని పెళ్ళే వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ ఇల్లు అన్నప్పుడు కూడా నేనే చేస్తానని ఎదుర్కొంటూ వెళ్ళిపోయి చేయక్కర్లే. వాళ్ళని వదిలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు. అమ్మ సాయానికి రా అంటే వెళ్ళండి, అంతేగాని దూరిపోకూడదు. ఆహా నాకే ఇచ్చారు కదా పెత్తనం, ఎంతవరకు అంతవరకే, ఎంత మేరకు చెప్పాలో అంత మేరకే చెప్పాలి. ఇలా ఉంటుందమ్మా, నీ ఇష్టం, తర్వాత ఏం చేసుకుంటావో చేసుకో. అడిగితే ఇలా చేద్దాం అనుకున్నామమ్మా ఏమంటావు అంటే చెప్పాలి, మేము ఇలా చేస్తున్నాం ఫైన్ ప్రొసీడ్. వాళ్ళు నేను సలహా అడగలే, అడగనప్పుడు నీకెందుకు? ఇక్కడ చేయిస్తాను చేయిస్తాను అందంటే డిసైడెడ్ కదా, ఓకే ప్రొసీడ్. మనం ఎందుకు దూరటం? హాయిగా ఉంటుంది ప్రాణం. అలా కాదే ఇలాగే ఎందుకు చేశారు, కానీ వాళ్ళు డిసైడ్ అయింది, వాళ్ళు చేశారు, అప్పుడు ఇగో ఎంత ఫస్ట్ అయిపోతుంది. ఎవరైనా అంతే, అమ్మల విషయమే చెప్పట్లేదు, తండ్రులైనా అంతే, భార్యలైనా భర్తలైనా అందరు ఏ బంధమైనా ఇదే గోల. కాబట్టి ఎంతవరకు అంతవరకే. సరే అన్నారు అనుకోండి, నువ్వు చెప్పవలసి వస్తే నీ చేత ఆయన చెప్పిస్తాడు. ఏది జరగాల జరుగుతుంది అన్నా కదా, నీ చేత చెప్పిస్తాడు. నువ్వు నోరు మూసుకున్నా నీ చేత చెప్పిస్తాడు, ఏదనాలో అది అనిపిస్తాడు. అనుకున్నవి ఎలాగో అంటారు కదా. కాబట్టి అనుకోవటం మానేసామనుకో, తీసిందా సందేహం? కాబట్టి దృశ్య జగత్ రూపమగు పరమాత్మ మాకు అరణ్య స్వరూపమగు మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రమాణాలు అన్నాడు. అనన్య రూపం అంటే మాకు నీకు భేదం ఏం లేదు, అయినా సరే నీకు నమస్కారం. ఆయన ఉన్నాడనే కదా మనం ఇంత. కాబట్టి సర్వ సభికులారా, మీరంతా చిదాకాశ రూపం శివోహం శివోహం అని గ్రహించిన వారై జీవన్ముక్తులై ఉండండి. కాబట్టి శివుడు అంటే మళ్ళీ శివోహం అంటే ఎవరు? అంతేగాని ఏమండి మా మెళ్ళలోనే ఉన్నాడండి లేదా మా ఇంట్లో పటం ఉందండి అంటారా? ఆ శివుడు కాదు. ఏదైతే అంతగా వ్యాపించి ఉన్నదో ఆ శివుణ్ణే నేను. అందుకే శివుడికి లింగాకారం పెట్టారంటే మీరు మళ్ళీ దాన్ని పొరపాటు పడరాదు. లింగము అంటే అసలు దానికి ఏమీ ఇది లేదు. లయకారుడు అన్నారు అంటే అంతటిని సమానం చేసేస్తాడు ఆయన. కాబట్టి శివోహం అన్న పదం అలా వచ్చింది. తర్వాత ఆయనకి రూపం పెట్టి లింగానికి పూజలు అవన్నీ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆయనకి ఎందుకు, ఆయన లయకారుడు. వీళ్ళందరూ ఒక ఆయన సృష్టి, ఒక ఆయన పాలన చేస్తే మూడో ఆయన లయం చేస్తాడు, అంతే సమానం చేసేస్తాడు.
మొత్తం సృష్టి అంతా ఏకం చేసి పారేస్తాడని. అందుకని ఆయనకి విడిగా రూపం అంటూ లేదు. శివుడికి వేరే రూపం ఎక్కడుందమ్మా? లేదు కదా. లింగాకారం కూడా దేన్ని పోలి ఉంటుంది? బ్రహ్మాండాన్ని పోలి ఉంటుంది. ఈ రూపం అని నువ్వు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ శివుడు అనగానే మనం వేరేగా తీసుకుంటున్నాం. లయం చేసే శక్తి ఎవరిది? త్రిమూర్తులు అనే ఉంది కాబట్టి శివుడు అన్నారు. ఈ ముగ్గురు కూడా బ్రహ్మస్వరూపాలే. కాకపోతే వాళ్ళకి ఒక ఆకారం ఇచ్చాడు. కొంత రక్షణ చేయాలి కాబట్టి ఆయన అవతారం ఎత్తాడు. ఎందుకు వేరే వాళ్ళ అవతారం ఎత్తలేదు? వాళ్ళకి ఆ బాధ్యత లేదు. రక్షణ విష్ణుమూర్తి యొక్క కర్తవ్యం. సృష్టి రక్షణ ఆయన చెయ్యాలి. అందుకని ఆయన అవతారాలు ఎత్తొచ్చారు. రక్షణ చేసేవాడు వేసుకోవాలి కదా. రాజుగారు వేరే వేషంలో తిరుగుతారని మీరు కూడా దొంగగా చూసుకోరు. పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటూ ఈయన వేసుకుని చూస్తారు కదా. చెవులు గోడకి ఇలా పెట్టి అలా పెట్టి ఆయన రక్షణ చేస్తున్నాడు. మీరు రహస్యాలు వింటారు. సరే, పిల్లల్ని రక్షణ చేయడానికి నానా అవస్థలు పడతారు కదా. ఒక్కోసారి అబద్ధం చెప్పాల్సి వస్తుంది పిల్లలకి, ఒక్కోసారి వాళ్ళని ఇది చేయాల్సి వస్తుంది. రకరకాల అవతారాలు ఎత్తట్లేదు. రాక్షస అవతారం, విలన్ అవతారాలు కదా ఎత్తేవాళ్ళు కదా. అది సంగతి. కాబట్టి శివోహం శివోహం అనుకుంటూ జీవన్ముక్తులు అంటే అలా అనుకుంటూ కూర్చోాలా. జీవన్ముక్తులు అవ్వండి అన్నాడు. అంటే జీవి అనే ఏదైతే మీరు జన్మలు ఎత్తుతున్నారో ఆ జన్మ నుంచి ముక్తులు అవ్వాలి. ముక్తులు అవ్వాలి అంటే లక్షణాలు మారాలి, ఆచరణ మారాలి. 60 కదండి ఇప్పుడు. 70 వచ్చాక చూద్దాంలేండి అంటారు. 70 వచ్చాక చూసేదండి ప్రపంచాన్ని. అప్పుడు ప్రపంచం మారిపోతుంది, దృష్టి మారుతుంది. కాకపోతే అందరిది మారాలని రూలేం లేదు. ఎందుకంటే 70 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళకి చేసుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలు కదా. ప్రపంచంలోకి వెళ్ళి అప్పుడేదో నడుము బిగించి ఏదో చేస్తాననే వాళ్ళు ఉంటారు. రకరకాలు ఉంటారు. వాళ్ళ గురించి కాదు ఇక్కడ. ఇప్పుడు మీకు ఆత్మబోధ జరగబడింది. ఉన్నది బ్రహ్మమేరా. మీకు దేశ సేవ ఎవరికి విధించబడిందో వాళ్ళైతేనే చేయగలుగుతారు. అందరు నడుము బిగించి చేయగలుగుతారా? ఏం చేయలేరు. దేశభక్తి లోపల సహజంగా ఉండాలి. పురుగులతో మనకు దేశభక్తి వస్తుందా? దేశభక్తి అందరికీ ఉండాల్సిందే, ఎందుకంటే ఆ దేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి. కానీ దేశ రక్షణ కోసం అందరిని అడుగు మిగించగలరా? ఏదో సాయం చేయమంటే చేస్తారు, అందరిలో ఉండదు. చేస్తారు కొంతమంది. కాబట్టి ఎవరికి విధించబడిందో వాళ్ళల్లో ఆ ఇది వస్తుంది, వాళ్ళు చేస్తారు. నీ చేత ఏది చేయించబడాలో అది ఆయన చేయిస్తాడని రమణ మహర్షి చెప్తున్నాడు కదా. అది నిజమే. అబద్ధమే ఉంది అక్కడ? అబద్ధం ఉందా? ఏమీ లేదు. రామచంద్ర ప్రత్యేగాత్మయందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండి అంతర్ముఖమైనట్టి నిత్య బుద్ధిని ఏ ఆత్మజ్ఞాని సంపాదించుకుంటాడో, ఏ శుద్ధ దర్శనముచే సహజీవుల బాహ్య నామరూపాలకు అతీతంగా ఆ సహజీవులను ఆత్మదృష్టిచే దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటాడో, ఏ అవగాహన పరునికి సుఖహేతువగు విషయ సమూహము సుఖమును గాని దుఃఖహేతువగు విషయ సమూహము దుఃఖమును గాని కలిగింపజాలవో అట్టి వ్యక్తియే జీవన్ముక్తుడు. ఏ విధంగా అజ్ఞానుల బుద్ధి విశాల భోగ వాసల నుండి చలించకయే ఉంటోందో. చూసారా? విశాల, ఇక్కడ విశాల అని పడింది కానీ విషయ బుద్ధి విషయ భోగ వాసనల నుండి చలించకయే ఉంటోందో ఆ విధంగానే అంతగానూ జీవన్ముక్తుడగు జ్ఞాని యొక్క బుద్ధి చిదాకాశ దృష్టిని విడవజాలక, అంటే విడజాలక అని దాని అందు నిశ్చలంగా ఉంటుంది. ఎవని చిత్తమైతే చిన్మాత్ర ఆత్మ యందు విశ్రాంతి పొందినదై మనస్సు మరల మరల ఈ దృశ్యమునందు ప్రీతి కొనకయే ఉంటుందో అట్టివాడే జీవన్ముక్తుడని నిర్వచించారు. కానీ ఇదే పెద్ద కష్టమైనదా ఈ వ్యవహారం? ఏమీ కష్టం కాదు. అజ్ఞాని విషయాలను పట్టుకున్నాడు, విషయాలు వదిలేస్తే వాడు జ్ఞానే కదా.
అకారాన్ని వదిలేస్తే జ్ఞానే కదా, ఒక్క అక్షరమే తేడా, ఆ ఒక్కటే లంపటం. నేను లంపటం అన్నానని నాకేం మీ గురించి అన్ని దిగులా, అలా ఏం లేదు. మీలో దోషాలు తీయడానికి ఏదో చెప్తూ ఉంటారు. లేకపోతే నాకెందుకండి మీ దోషాలు మీకుంటే నాకేం నష్టమా? నాకేం నష్టం లేదు కదా. మీరు ఏదో జన్మరాహిత్యం పొద్దుతా అన్నారు కాబట్టి మీ దోషాలు చెప్పాల్సి వస్తుంది, చిన్న చిన్నవి కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నవి కూడా గ్రహించనంతగా దోషాలు చేస్తున్నారు. చిన్నదే కదా అన్నాళ్ళే, ఏ భావమో నాకు మటుకేం తెలుసు పాపం. నిర్మల హృదయం ఉండాలి అంటే మరి ఇన్నిగా మార్పు చెందిన బ్రహ్మమందు ఏ మార్పు చెందకుండా ఉన్నాడు కదా ఆయన. ఏ దోషం లేకుండానే ఇన్ని మార్పులు చేశాడు కదా, సృష్టి అంతా చేశాడు కదా. మరి మీరెందుకు, మీ సృష్టి ఎంత అసలు, మీ జగత్ ఎంత, అవునా కదా? మరి ఆ కాస్త కూడా మీరు నిర్మలంగా ఉండలేము అంటే పెద్దదా? ఇల్లు ఎంత ఉంది అసలు, వంటిల్లు ఎంత చిన్నది, శుభ్రంగా ఉంచుకోలేమా? మనస్సు సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయి. అంటే అక్కడ బాధతో ఉందని కాదు, మనస్సులో మనకు ఆ సంకల్పం లేదనుకోండి, నాకెందుకు అని అంటే శుభ్రం చేస్తారా? మరి దేహం వైపు అలా ఉంటున్నారా, నాకెందుకులే ఈ దేహం నాది కాదని వదిలేశారా? సరే, దేహాన్ని వదిలేశారా? రుద్దరు పడేసి కొత్త రకమైన సబ్బు వస్తే అది కూడా తెచ్చుకుంటారు. చెమట పోస్తుందని 4 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే దేహానికి ఇచ్చే ప్రాముఖ్యత శుచి శుభ్రతకి, ఇంటికి కాదు శుచి శుభ్రతకి ఇవ్వాలి. ఆ ఇంట్లో నువ్వు నివసిస్తున్నావు. శుచి శుభ్రత అంటే మనసు స్వచ్ఛంగా ఉంటుంది. చికాగ్గా ఉందనుకోండి, నాకు బాగానే ఉంటుందండి అంటే నేనేం చెప్పలేను. చెత్త మాకు ఆనందం ఏంటి, మనమేం చెప్తాం, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సరే నువ్వు తలకురా, నేను చేసుకుంటా అంట, అంతే కదా. ఎందుకంటే భరించలేని వాళ్ళు చేసుకోవాలి, భరించే వాళ్ళు అలాగే ఉంటారు. భరించలేని వాళ్ళు ఏం చేయాలంటే సరేలే అయితే పదా, నాది నేను చేసుకుంటాను, అంతకన్నా వేరే ఏమన్నా చెప్పగలుగుతారా? ఇంకా చెప్పరు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విషయ భోగ వాసనల నుండి చలించక, ఇవన్నీ అవే కదా, కాదా? అవును గురుగారు. ఎవనికైతే సుఖహేతువైన విషయము సుఖమును గాని దుఃఖహేతువకు విషయము దుఃఖమును గాని కలిగించవో అట్టి జీవుని చేతన రహితుడు అని అనుకోవటం సద్దు కదా. అంటే ఇందాక ఆ జీవన్ముక్తుడు అన్నదానికి ఇలా అన్నారు. రామచంద్ర శుద్ధ బోధ స్వరూపుడకు జీవన్ముక్తుడు సర్వదా చిదాకాశం నుండే స్థితి కలిగి ఉంటాడు. అప్రయత్నముగానే ఈ లౌకిక సుఖ దుఃఖములను అధిగమించిన వాడై అతీతుడై ఉంటాడు. అట్టి విశ్రాంత చిత్తునికి శాస్త్రములు జీవన్ముక్తుడని పేరు పెట్టాయి. అతని యందు స్వవివేకముచే మూల జ్ఞానము నశించి ఉంటుంది. సమస్త జగద్విషయముల పట్ల సర్వ సందేహములు తొలగిపోయి ఉంటాయి. అతడు పరమాత్మ అనే మహత్తరమైన శయ్యలో పరమ విశ్రాంతి పొందుతూ ఈ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటాడు. అతని సందేహాలు లేవు కాబట్టి సందేహాలు తీర్చగలుగుతాడు. అతనికే సందేహం అయితే మీ సందేహాలు ఏం తీరుస్తాడు పాపం? అది వ్యవహారంలో నిర్వర్తిస్తున్నప్పటికీ అతని అంతరంగం ఈ దృశ్యంలో ఏ ఒక్క విషయం పట్ల ప్రీతి కొని ఉండదు. ఏ విశేషము పట్ల కూడా రాగము కామము ఉండదు. సమస్త కార్యముల పట్ల అతని యందు కోరిక యొక్క సంకల్పము ఉండదు. ఏది చేయవలసి వచ్చినా ఫలాపేక్ష రహితుడై ఉంటాడు. అపేక్షారహితంగా ఇది విద్యుక్త ధర్మానుసారం ఇలా జరుగుగాక అని ఒకానొక అస్పృశ్య అంతర్ముఖ దృష్టి పెంపొందించుకొని ఉంటాడు. యథాప్రాప్తములైన పదార్థములను అనుభవిస్తూ రాగరహితుడై ఏది తనకు చెందినది కాదు అనే అవగాహనను సుస్థిరీకరించుకొని ఉంటాడు. లేదా తాళం చేతులు మీకు ఇస్తారండి, పుట్టుకొని ఇస్తారా మీరు వాళ్ళు? మీరైతే ముట్టుకొని ఇస్తారా? ఏం కావాలమ్మా, ఏం కావాలి? దొంగలాగా టకటక సర్దేస్తారు. కాబట్టి అట్టగా సర్దు.
ఎక్కడ ఏం చూస్తాము. కాబట్టి ఇక్కడ జ్ఞాని యొక్క లక్షణాలు, అతను ఎలా ఉంటాడు, అతని ప్రవర్తన, అతని ఆలోచన చెప్తున్నారు అంటే అలా ఉండబట్టి జ్ఞాని అంత ఆనందంగా ఉంటున్నాడు. కాబట్టి మీరు కూడా అలా ఉండాలని జ్ఞాని లక్షణాలు చెప్పటం, ఆ పదే పదే చెప్పటం యొక్క ఉద్దేశం కూడా అదే. అప్పుడు మనసు నిశ్చలమవుతుంది. జ్ఞానిలాగా నువ్వు ఎప్పుడైతే ఆచరణలో పెడతావో, అతను కూడా అంతకుముందు అజ్ఞానే, కానీ ఆచరణలో పెట్టడం వల్ల జ్ఞాని అయ్యాడు. జ్ఞాని అయ్యాక కూడా విషయాల పట్ల తగులుకొనక నిశ్చింతగా ఉండగలుగుతున్నాడు. ఉంటున్నాడు కాదు, ఉండగలుగుతున్నాడు. ఎందుకంటే సత్యం బోధపడింది కనుక. విషయంలో రమించటం లేదు, విషయాల పట్ల ఎటువంటి భావన లేదు, భయము కానీ బాధ కానీ దుఃఖము ఏవి లేవు. కాబట్టి ఆనందంగా ఉండగలుగుతున్నాడు. ఏది లేకపోతే ఉన్నది ఆనందమే. కాబట్టి జ్ఞాని లక్షణాలు ఏవైతే చెప్పబడుతున్నాయో వాటి యందు మనము దృష్టి పెట్టాలి, ఆచరణలో మనం సాధ్యం చేసుకోవాలని. అలాని సాధన మానేసి చెప్పటం లేదు, సాధనతో పాటు పెడితే వ్యవహారంలో నిర్వర్తిస్తున్నప్పటికీ అతని అంతరంగం ఈ దృశ్యంలో ఏ ఒక్క విషయం పట్ల ప్రీతికొని ఉండదు, ఏ విశేషం పట్ల కూడా రాగం కామం ఉండదు. సమస్త కార్యముల పట్ల అతని యందు కోరిక యొక్క సంకల్పము ఉండదు. ఏది చేయవలసి వచ్చినా ఫలాపేక్ష రహితుడై ఉంటాడు. అపేక్షారహితంగా ఇది విద్యుక్త ధర్మానుసారం ఇట్లే జరుగుగాక అని ఒకానొక అస్పృశ్య అంతర్ముఖ దృష్టి పెంపొంది. కాబట్టి ఏది జరిగినా జరగకపోయినా దాని యందు దృష్టి లేనప్పుడు మనకేమీ అనిపించదు. జరగాలని ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు బాధే, జరిగితే అలా ఇలా జరగలేదని ఇంకో బాధ కదా, జరగకపోతే జరగలేదని బాధ. కాబట్టి ఎలా అయినా జీవుడికి దృష్టి ఉన్నప్పుడు బాధ తప్పదు. క్షణికమే ఆనందం పొందుతాడు. ఒకవేళ వాడు అనుకున్నది జరిగినా క్షణికంగానే ఉంటుంది. అలా ఎన్నో అనుభవాలు మీ అందరికీ. అబ్బా ఇంకా ఇలా జరిగితే ఇంకా బాగుండేది కదా అని అంటారు. వెంటనే వాడి మనసు అలా జరిగిన దానిని గుర్తించడు, ఆనందాన్ని పూర్తిగా పొందడు. జీవుడి యొక్క లక్షణమే అది. ఎందుకంటే వాడికి ఇంకా ఏదో కావాలన్న కోరిక, ఆసక్తి, విషయ భోగలాలస అని చెప్పాడు కదా. యథాప్రాప్తములైన పదార్థాలను అనుభవిస్తూ రాగరహితుడై ఏది తనకు చెందినది కాదు అనే అవగాహనను సుస్థిరీకరించుకుని ఉంటాడు. కాబట్టి దిగులా కనపడకపోతే ఒట్టిగా అడుగుతారు, అదంతా నిజం, యాక్షన్ కదా. కనపడలేదు కనపడలేదంటే నిజంగా దాని ఎంత ఇది ఉన్నట్టు. ఎవరో కొట్టేశారన్న, ఎవరు కొట్టేస్తే తెలీదా? రామచంద్ర, సర్వజనులారా, ఈ సంసార మార్గంలో ఎక్కడా విశ్రాంతి లేదు. ఆత్మజ్ఞానం, ఆత్మ దర్శనంలో మాత్రమే విశ్రాంతి ఈ జీవునికి లభిస్తుంది. ఇదంతా ఈ సంసార మార్గం అంతా అతి దీర్ఘము, ఆధారవర్జితం. అలసి ఉన్న ఓ బాటసారులారా, మీరంతా జీవన్ముక్తిని వలె చిన్మాత్ర దర్శనమును అభ్యసించి ఆత్మయందు విశ్రాంతిని పొందటమే ఈ సంసార రోగములకు ఔషధమని గమనించండి. ఆత్మయందు విశ్రాంతిని అనుభవించే జీవన్ముక్తుడే సర్వోత్తముడు. ఆనందంగా ఉన్నవాడిని చూస్తే కదండి ఎవరికైనా ఆనందం. ఎప్పుడు వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు లేండి అని అందరూ. వాడికి అంతేలేండి, వాడిని ఎందుకు వచ్చింది, వాడు చూడండి ఎంత చక్కగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అంటే పిల్లల్ని కూడా అంటారు కదా, పిల్లల్ని ఎత్తింటారు, వాడు ఎప్పుడు అంతేలేండి, ఎన్ని ఇచ్చినా వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇది మటుకు పాపం ఎంత ఇచ్చినా ఏదో అలా సంతోషించి బాగానే ఉంటుంది. మీ డైలాగులే ఇక్కడ చెప్పబడ్డాయి. ఆనందంగా ఉండండి. ఏమిటి ఇక్కడ, ఎందుకు మనకి ఆ విషయం ఈ విషయం అవసరమా మనకి? ఉత్సుకత దేనికి? సహమిత్రులారా, ఈ సంసారం నందు చిరకాలం పరుగులు తీసి అలసిపోయి ఉన్నారని విచారించకండి. విచారిస్తున్నారా?
విచారిస్తున్నారా? లేదమ్మా. ఏమన్నా శ్మశాన వైరాగ్యం లాగా మీరున్నారమ్మా, సంఘటనలు విచారించాల్సిన పనే లేదమ్మా. పాదాభివందనాలమ్మా. నేను అన్నది నేనున్నానని కాదు, ఈ సంసారంలో అది కష్టాలు పడుతున్నారని ఎప్పుడన్నా విచారించారా అని అడిగాడు ఆయన. అది అప్పుడప్పుడు లేదమ్మా. విషయాన్ని బట్టి. నిజంగా పరిపూర్ణ విచారం అయితే పరిపూర్ణ సిద్ధి లభించేయాలి కదా. కదా నిజమైన విచారం అనుకో, శ్మశాన వైరాగ్యం లాంటిది పనికిరాదు కదా మరి. కాబట్టి చిరకాలము పరుగులు తీసి అలసిపోయి ఉన్నారని విచారించకండి అన్నాడు ఆయన, ఏదో పాపం సాఫ్ట్ గా. నిజంగా విచారిస్తే ఈ పాటి విచారం అంటే ఆలోచించమని కాదు, దుఃఖపడుతున్నారని ఆయన ఉద్దేశం. ఇక్కడ విచారము అంటే ఆలోచన కాదు. విచారించకండి అంటే ఆలోచన చేయకండి అనా, బాధపడకండి అన్నాడు పాపం. బాధపడుతున్నారా? లేదమ్మా. చూసారా, నిజమైన బాధ అయితే ఎవడన్నా బాధపడతాడా? కరుణ దానికి సొల్యూషన్ చూసుకోడు. సొల్యూషన్ కదా ఆలోచించాలి. ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించి బ్రాహ్మీ దృష్టిచే జీవన్ముక్తిని వలె బ్రహ్మపదమునందు విశ్రాంతిని ఆశ్రయించండి. ఎంత సులభం అని చెప్పాడు ఆయన. నిజంగా సులభమే కాదా? సులభం కాదా? వదలకుండా ఉండలేకపోతున్నాము అన్నది ఏమిటి? ఎందుకు వదలలేకపోతున్నారు? ఏమిటి అందులో? అది నశించేదని తెలిసిన, కాల్తుందని తెలిసి ఆవిడ నిన్ను నిప్పుని పట్టుకుంటాడా బాగుందని, భలే మండుతోందని ముట్టుకుంటారా? ముట్టుకోరమ్మా. మరి వదిలేస్తే ఆనందమేనంటే, కానీ వదలలేకపోతున్నామంటే ఎంతటి అజ్ఞానం. దానికి ఎన్ని చెప్పాల్సి వస్తుంది? ఆయన ముందే చెప్పినది బుద్ధిమాంద్యం అన్నాడు, మూర్ఖత్వం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఉన్నాడు. ఇవన్నీ మీకే కదా ఎవరైతే వదలలేకపోతున్నాం అనుకుంటున్నారు. అంటే అందరూ అదే, ఆవిడ ఒక్కతే కదా ఆవిడ బయటపడింది అంతే. మీ అందరూ కూడా వదలలేకపోవడం వల్ల కదా స్థిరత్వం రాలేదు. అంటే మీ అందరిని కూడా అవే లక్షణాలు కదా. ఆవిడ బయటకు చెప్పింది, మీరు లోపల అనుకున్నారు వదలలేకపోతున్నాము అని. అది నిప్పని తెలిసి కూడా లోపల దాచుకున్నారు. మరి ఎంతటి భయంకరమో ఆ జన్మలు. ఎప్పుడు జ్ఞానం తెలిసి కూడా జ్ఞానం వైపుకి రాకుండా అజ్ఞానంలో ఉండటం ఎంతటిదో చదువుతున్నారు కదా రోజు ఆ పుస్తకంలో. అవునమ్మా, అది చాలా నిప్పు లాంటిదమ్మా. దాన్ని వదిలి జ్ఞానంలోకి రావడమే అసలైన జీవితం అని నాకు బాగా అర్థమైందమ్మా. దానికోసమే నేను రావాలి అని అనుకుంటున్నామ్మా. అందుకని సాధన చెయ్యమ్మా. సాధన చేసి విషయాల పట్ల ఇప్పుడే అంత ఈ కంగారుని తగ్గించేసుకుంటూ ఉండు. కంగారు వచ్చినప్పుడల్లా సాధన నామస్మరణ ఎక్కువ చేస్తూ ఉండు. సరేనా? చేస్తున్నానమ్మా. ధన్యవాదాలు. జీవన్ముక్తుడు బ్రహ్మపదమునందు విశ్రాంతిని పొందుచుండగా ఇక ఈ జగత్తులో వ్యవహార పరుడైనప్పటికీ సుషుప్తి అందు ఉన్నవాని వలె ఉంటాడు. అట్టి జ్ఞానులు ద్రష్ట దృశ్య దర్శన రహితమగు శుద్ధ స్వచిత్తాకాశంలో శుద్ధ చిద్రూపులై నిత్యోదిత సూర్యుని వలె భాసిస్తూ ఉంటారు. వారికి సంసారం పట్ల ప్రీతి, ఆశ, నిరాశ, దుఃఖము, గర్భము మొదలైనవి ఉండవు. కాబట్టి శుభ్రం గురించి చెప్తే ఇంట్రెస్ట్ అనే, శుచి శుభ్రత చెప్తే ఇంట్రెస్ట్ ఉందనే, ఇంటి మీద ఇంట్రెస్ట్ అనే. అదే అంటే మీరు అట్లా అనుకుంటున్నారేమో అని అడుగుతున్నాను మిమ్మల్ని. శుచి శుభ్రత గురించి చెప్తున్నారు, గురువు గారు ప్రతిదీ పట్టించుకుంటున్నారు, అన్ని చెప్తున్నారంటే ఇంట్రెస్ట్ ఉందనే. లేదు గురుగారు. మీ ధర్మం అది, శిష్య ధర్మం. ఆ ధర్మం మీరు చేయటం లేదు కాబట్టి అది దోషం కాబట్టి చెప్తున్నాను. గురువు ఉన్నారని కదా మీరు అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ. గురువు లేదా మీరు వస్తారా? మరి ఆ గురువు ప్రదేశం శిష్యుడు ధర్మం చేయాలి కదా. శిష్యులైతే కదా వస్తారు గురువు దగ్గరికి. కాలక్షేపానికి వచ్చారా? నేను ముందే చెప్పాను కదా, ఇక్కడికి ఎవరు వచ్చినా సరే అటు ఇటు తిరగటాలు, షాపింగ్లు, లేదా గుళ్ళు గోపురాలు తిరుగుతామంటే ఇక్కడికి రావక్కర్లేదని చెప్పాను. ఇది ఆ ప్రదేశం కాదు. ఈ బయట ఆశ్రమాలు రూమ్ కి రెంట్లు తీసుకున్నట్టే మన దగ్గరికి. అందుకే నిష్కర్షగా ముందే చెప్పాము, ఇక్కడ అలాంటివి కుదరదు. కేవలం
సత్సంగం సభ్యులకు మాత్రమే. కాబట్టి సత్సంగ సభ్యులు గురువుకి శిష్యులు కదా, మరి మరి శిష్యులుగా ఉండాలి తప్ప ఇక్కడికి వచ్చి కూడా మనం ఏది పాటించమండి, అదేదో గెస్టులు లాగా ఉంటే ఎలా కుదురుతుంది? గురువు దగ్గర మాత్రమే శిష్యులం అంటే ఇంకా మిగతా విషయాలు నాకు అనవసరం అంటే అని అధర్మం చేస్తున్నారు. కాబట్టి గురువు కొంతవరకు సహిస్తాడు దోషాలు. అది ఇంకా మీరు బాగా చేసుకోలేకపోతే కొంచెం పరశురామ అవతారం ఎత్తుతారు. మరి అది శిష్య ధర్మాన్ని మీరు ఉల్లంఘించినట్టు అవ్వలేదు. శుచి శుభ్రత పాటించకుండా పాటించి తీరాలి. కాబట్టి నిరాశ, దుఃఖం ఇలాంటివన్నీ, ప్రీతి, ఆశ, అందుకని అది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాంటి కోరికలు ఉన్నాయా? మీ ధర్మం మీరు చేయటం లేదు. అట్టి ఉత్తమోత్తములకు జీవన్ముక్తులు దేహదారుల ఇంటి కూడా దేహరహితులై ఉంటారు. లౌకిక వ్యవహారముల పట్ల నిద్రించుచున్న వారి వలె ఉంటారు. వారు పైకి జడులుగా చూపట్టవచ్చేమో గాని జడులు మాత్రం కాదు. అయితే వారి దృష్టిలో ఈ జగత్తు స్వప్న సదృశమైపోవటం చేత ఈ దాని పట్ల వారు అంతరంగంలో ఉదాసీనులై చరిస్తూ ఉంటారు. అందుచేత వారు ఈ ప్రపంచం పట్ల నిద్రితులై ఉంటారు అని చెప్పబడుచున్నారు. అంతేగాని వాస్తవానికి వారు జడ నిద్రకు వశీభూతులైన వారు కానే కాదు సుమా. కాబట్టి ఎప్పుడు నిద్రపోతూ ఉంటే మీరైతే ఏంటండి పడుకున్నారు, ఒంట్లో బాగాలేదా అంటే అంటే రోజు పడుకోరు కదండి అంటారు కదా. ఏదో ఉంటుంది వాళ్ళకి, అంటే ఒంట్లో బాగాలేకపోవటం కాదు, ఏవో ఉంటాయి. కాబట్టి నిద్ర నటిస్తా. నిద్రపోతారని మీరు అనుకున్న నష్టం ఏముందా? నటిస్తారో పడుకుంటారో అవన్నీ కూడా గురువు స్వవిషయాలు కదా. అడగటంలో దోషం అని చెప్పటం లేదు, అడగచ్చు, అడగకూడదని అనటం. ఎందుకంటే శిష్యుడిగా కొంత ఇది ఉంటుంది కదా, అయ్యే గురువుగారు రోజు కూర్చునే ఉంటారు, వాళ్ళ ఇంటి పడుకున్నారు అన్న ఒక చిన్న యాంగ్జైటీ, అంటే పాపం బాగుందా లేదా, తప్పేం లేదా. వారు సంసారం అనే దీర్ఘ మార్గమునందు పరిభ్రమించటం నుండి నివృత్తి పొందిన వారే ఉంటారు. ఆత్మ యందు సుఖ విశ్రాంతి పొంది ఉంటారు. మహానుభావుడగా జీవన్ముక్తుడు బహిర్ముఖ వృత్తి గల అజ్ఞానులతో సంభాషించేటప్పుడు నిరతిశయానంద రూపముగా ఆత్మయందు మౌనముగా సుఖ విశ్రాంతిని కొనసాగిస్తూనే ఉంటారు. అంతేగాని జగస్వరూపుడు కాదు. కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇలా వాళ్ళు చేశారు అలా వాళ్ళు చేశారు అని చెప్తున్నాను అన్నా కూడా అందులో సూక్ష్మాన్ని గ్రహించేవాడికి అర్థం. ఎందుకు గురువు గారు నాకు చెప్పారు అన్నది ఒక చిన్న విషయం ఆలోచిస్తే బోధ కొడుతుంది. బోధ లేకుండా గురువు ఎవరితోటి ఏ విషయాలు సంప్రదించరు, ఏ విషయాలు చెప్పరు. అంటే అందరూ కూడా జీవన్ముక్త లక్షణాలు చెప్పబడుతున్నాయి అంటే వాటిని మీరు ఆచరణలో పెట్టుకోవాలని చెప్పటమే. అంతేగాని వశిష్ఠుల వారు తన గొప్పతనం తను చెప్పుకున్నట్ట. కాబట్టి ఇక్కడ గురువులు ఎప్పుడు వాళ్ళ గొప్పలు వాళ్ళకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత లేదు. శిష్యుడు కూడా అంత గొప్పవాడు కాగలుగుతాడు సాధన చేస్తే అని వాళ్ళని ఉత్సాహపరచడానికి చెప్తాడు తప్ప, ఎందుకంటే కనపడేది గురువే. మీకు గురువు జీవితాలు ఇవే కదా మీరు చూస్తారు. దాని అంతే కదా కొంచెం ఆసక్తి ఉంటుంది మొదట్లో. ఇక్కడ ఆ జ్ఞాని ఒక చెప్తున్నారు అంటే వాళ్ళకు జరిగిన సంఘటనలు కానివ్వండి, వాళ్ళు పొందిన అనుభూతులు కానివ్వండి, వాళ్ళు అలాంటివి అవన్నీ కూడా మనకి జరగాలని మీరు కోరుకోకూడదు. ఏం చేస్తే వాళ్ళు అది సాధించారు అనేది. అప్పుడు అనవసరమైన విషయాలు అద్భుతాలుగా కనపడవు. గురువులకేవో కనపడ్డాయి అని మీకు చెప్పారు అంటే సాధన చేయటం వల్ల కనపడ్డాయి. వాటి యందు మీరు శ్రద్ధ పెట్టకండి, అవి కాదు మీరు పొందవలసింది. ఇప్పుడు అద్భుతాల కోసమా సాధన చేసేది కాదు కదా. కాబట్టి అద్భుతాలు కాదు, అవన్నీ జరిగాయి అలాగా. అయినా గురువు దాని యందు తత్పరుడై ఉండలేదు కాబట్టి గురువు మీకు జ్ఞానాన్ని బోధించగలుగుతున్నారు. కాబట్టి
ఎప్పుడైతే గురువులాగా నాకు కనపడాలి పక్కవాళ్ళలాగా అనుకుంటే ప్రతి చిన్నది అద్భుతమే అనిపిస్తుంది. మనం ఉండే అద్వైతంలో బ్రహ్మకి అంతంత చిన్నవి చేయవలసిన ఆవశ్యకత లేదు. నేను వాటిని ప్రోత్సహించను. అందుకే మీరు అద్భుతాల వైపు చూడమని చెప్పానా? మీకు జరిగేది లేకపోతే ధ్యానం ఎందుకు మానిపించేశాను? అనవసరమైన వాటిలో ఇరుక్కుంటారు, మళ్ళీ గర్వం లేనిపోని వస్తాయని కదా. అది ఆవశ్యకత లేదు. ఎందుకంటే గురువు దానిలోని లోటుపాట్లన్నీ గురువు తెలుసు, గురువు చేశాడు కాబట్టి గురువుకి దానికి తెలుసు దానివల్ల ఎంత ఉపయోగం ఉందో. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదని గురువు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని మీకు చెప్పలేదు. కానీ మనసులో మీకు ఉంది కాబట్టి ఒకసారి మీకు కూడా అని కొంచెమే చేయించారు. మీరు కూడా దాన్ని కొంచెం అర్థమైంది కాబట్టి కొంత మానేశారు, అంతే కదా. అంతేగాని శక్తి పూనేసి ఇంటికి వెళ్ళాక చేస్తామన్నారు. ఎన్ని రోజులు చేశారు? అబ్బాయి చేసేస్తామండి రోజు. అసలు ఇంకా మానే క్వశ్చనే లేదండి. అసలు ఇంత అద్భుతంగా అది మానేస్తామా? మానేస్తామా? 4 అక్షరాలు కూడా 4 రోజులు కూడా చేయలే. ఏమంటే చేస్తున్నారా అంటే గురువు గారు చేశానండి 2 రోజులు, 3వ రోజు ఏమిటో వెలుపు రాలేదు. ఏమో చెప్తారు కదా ఇంకా. అందుకే గురువు కూడా పెద్ద వాటిని పట్టించుకోలేదు. కూడా అదంతా ఉపయోగం లేదు. ఏది ఉపయోగం దాని గురించే కదా పట్టుకుంటాడు. కాబట్టి సాధన చేయండి, నామస్మరణ చేయండి, నిరంతరం చేయండి, ఇష్టాపూర్వకంగా చేయండి, శ్రద్ధాపూర్వకంగా చేయండి. చేస్తే సాధించలేదంటే ఏమి లేదు. శుభం భూయాలు.